విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తండ్రి తీసుకొచ్చిన కోట కూతుర్ని పదవీచ్యుతురాలిని చేసి దేశం విడిచేలా చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో మొదలైన నిరసనలు చివరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. అయితే ఈ కోటాను హసీనా తొలిసారిగా తీసుకొచ్చినవి కాదు. ఆమె తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రవేశపెట్టినవే. బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఈ కోటా చుట్టూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1972లో షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ బీసీఎస్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. స్వాతంత్ర సమరయోధులకు 30%, వీరాంగనలకు అంటే విమోచన యుద్ధం వేళ శత్రుసేనల చేతుల్లో అత్యాచారాలు ఆకృత్యాలకు గురైన మహిళలకు 10% రిజర్వేషన్ కల్పించింది. స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో 1996లో ఈ కోటాను వారి పిల్లలకు విస్తరింపజేశారు. 2009లో ఈ కోటాను స్వాతంత్ర సమరయోధుల మనవళ్లు మనవరాళ్లకు కూడా విస్తరించారు. ఈ కోటాను వ్యతిరేకిస్తూ 2013లో బీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన కొన్ని వందల మంది నిరుద్యోగులు నిరసనలు ప్రారంభించారు. 2018లో ప్రభుత్వ సర్వీసులో నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థులు హక్కుల పరిరక్షణ మండలి భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టింది. దీంతో ప్రథమ ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని హసీనా సర్కార్ నిర్ణయించింది. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్ చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్పోర్టుకు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి షేక్ రెహానా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ దేశం అనుమతి రాగానే లండన్ బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. నలభై 5 నిమిషాల్లోనే ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సైన్యం అల్టిమేటం ఇవ్వడంతో హసీనా రాజీనామా ఇచ్చి దేశం విడిచి వెళ్లిపోయారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు హసీనా కంట్రోల్లోనే ఉంది బంగ్లాదేశ్. కానీ ఆ తర్వాత పరిస్థితులు చకచకా మారిపోయాయి. 2 రోజుల అల్లర్లలో 300 మంది మరణించడంతో వెంటనే రాజీనామా చేయాలని ఆర్మీ అల్టిమేటం ఇచ్చింది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి సైనిక విమానంలోనే భారత్ చేరుకున్నారు హసీనా. హిండన్ ఎయిర్పోర్ట్లో దిగి రహస్య ప్రదేశానికి వెళ్లిన హసీనాను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని హసీనాకు తెలియజేశారు. మరోవైపు బంగ్లాదేశ్లో తాజా పరిస్థితిపై ప్రధాని మోడీకి వివరించారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్. ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో బంగ్లాదేశ్లో చెలరేగిన హింస ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయేలా చేసింది. 2009 నుంచి బంగ్లాదేశ్ను పరిపాలిస్తున్న షేక్ హసీనా వయసు 76 ఏళ్లు. ఇటీవలే 4వసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్ల ఉద్యమం అల్లర్లతో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది. హసీనా రాజీనామా చేశారని తెలియగానే వందల మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు బంగ్లా పాలన సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రాజకీయ పార్టీలతో చర్చల తర్వాత పాలనా పగ్గాలు చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు. అయితే అఖిలపక్షం భేటీకి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులెవ్వరూ హాజరు కాలేదు.
ప్రస్తుతానికి సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు జరుగుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నోబెల్ బహుమతి విజేత మహమ్మద్ యూనస్ పేరు వినిపిస్తోంది. బంగ్లాదేశ్కు కొత్త ప్రధానిగా మహమ్మద్ యూనస్ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూనస్ వైపు విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమ నేతలు మొగ్గు చూపుతున్నారు.